మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక సేవకుని యొక్క వీర గాథ గురించి డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. శ్రీకృష్ణదేవరాయల కాలం అంటేనే మేడం మనం 16వ శతాబ్దంగా చెప్పుకుంటాము. 1500 నుంచి 1530 వరకు తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఆయన పరిపాలనా కాలము ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి గొప్ప పాలనగా మనం చరిత్ర చెబుతా ఉంది. సాహితీ సమరాంగ సార్వభౌముడు అని చెప్పేసి ఆయనకు బిరుదు. ఒకవైపు తెలుగు సాహిత్యానికి భువన విజయం అనేటటువంటి ఒక సభను ఏర్పాటు చేసి అందులో అష్టదిగ్గజాలను 8 మంది కవులను పోషిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా అందజేస్తూ ఇటు తెలుగు సాహిత్యాన్ని ఎన్నో ప్రబంధాలు, వసు చరిత్ర, మను చరిత్ర, పారిజాత అపహరణం లాంటి ఎన్నో ప్రబంధాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఒక ప్రబంధ యుగంగా ఆయన పాలన కొనసాగుతూ వచ్చింది. అటు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు, ఇటు సమాజంకి ఎన్నో చెరువులు తవ్వించారు. మన రాయలసీమలోనే కృష్ణదేవరాయలు తవ్వించిన చెరువులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆలయాలను ఆయన నిర్మించారు. వీటితో పాటు శిథిలమై ఉన్నటువంటి ఎన్నో ఆలయాలను కూడా ఆయన వాటిని బాగు చేసి వాటికి ఒక రూపకల్పన చేసి వాటిని బాగు చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో దాఖలాలన్నీ కూడా మనకు కనబడతాయి. అందుకే కృష్ణదేవరాయల పరిపాలన కాలం అంటేనే పూర్తిగా ఒక స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ కాలంగా మనం చూస్తాం ఆయన పరిపాలన కాలం అంతా కూడా. అటువంటి కృష్ణదేవరాయల పరిపాలన కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కథ. కృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న కాలంలో మేడం అనంతపురం దగ్గర పెనుగొండ ప్రాంతాన్ని ఆయనకు ఒక విడిది కేంద్రంగా పెనుగొండ ప్రాంతంలో ఒక కోట నిర్మించుకొని అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఎప్పుడన్నా ఇటు రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు పెనుగొండ ప్రాంతంలో ఆయన విడిది కేంద్రంగా అక్కడ ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి కోట అది. సో ఎప్పుడన్నా విడిది ప్రాంతంలో ఇక్కడికి వచ్చేవాడు కృష్ణదేవరాయలు. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కాసేపు ఇక్కడ ఉండేసి విశ్రాంతి తీసుకొని తిరిగి వెళ్ళేవాడు అనమాట. అట్లా ఒక సందర్భంలో పెనుగొండకు వచ్చిన సందర్భంలో మధ్యాహ్న సమయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రతి నెలలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి నాడు హంపిలో ఉన్నటువంటి విరూపాక్ష స్వామిని దర్శించుకోవాలని ఆయన ఒక నియమంగా పెట్టుకున్నాడు. ప్రతి నెలలో ఒకసారి వస్తుంది బహుళ చతుర్దశి. ప్రతి నెల మేడం. ఎక్కడున్నా కూడా, ఎక్కడ పరిపాలన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఆ హంపికి మాత్రం ఆ రోజు చేరుకోవాల్సిందే. అదొక దైనందిన చర్యలాగా ఆయన జీవితంలో అది పెట్టుకున్నాడు కృష్ణదేవరాయలు. పెనుగొండలో ఆయన విశ్రాంతి తీసుకున్న ఆ మధ్యాహ్న సమయంలో ఆయనకు గుర్తు వచ్చింది, ఈ సమయం ఈరోజు బహుళ చతుర్దశి కదా, గుడి అంటే సూర్యాస్తమయానికంటే ముందే ఆయన దర్శించుకోవడం ఆయనకు అలవాటు. సూర్యాస్తమయం కాకముందే నేను అక్కడికి వెళ్ళాలి అంటే పెనుగొండకు హంపికి వచ్చేసి అప్పట్లో 80 మైళ్ళు అంటాం మేడం, దాదాపు 120 కిలోమీటర్లు అంటాం, అంత దూరం ఉండేది. సో ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలంటే నాకు తక్కువ సమయం ఉంది, ఇప్పుడు ఎట్లా చేయాలా అని చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో ఇక్కడ నుంచి అక్కడికి పెనుగొండ నుంచి హంపికి సొరంగ మార్గం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కృష్ణదేవరాయలు. అంటే ఇది కేవలం రాజులు మాత్రమే ఏదైనా రహస్యంగా ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళేవారు. అట్లా ఈ మార్గం అయితే మనకు సమయం కలిసి వస్తుంది, దూరం కూడా దగ్గర అవుతుంది, దూరం కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఆలోచనతో సొరంగ మార్గం ద్వారా ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ నుంచి బయలుదేరాలనే సిద్ధమైన తర్వాత ఒక రాజు ఒక చోట నుంచి కదులుతున్నారంటే ఆయన్ను అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, మంత్రోచ్చారణతో బ్రాహ్మణులు ఒకవైపు ఉంటారు, మంగళ వాయిద్యాలు ఒకవైపు, ఆయన కీర్తిస్తూ జై జయనాదాలతో చెప్పేటటువంటి వాళ్ళు, ఇట్లా అందరూ ఒక్కసారి కదులుతారు. ఒకవైపు భటులు, ఏనుగులు, గుర్రాలు అన్నీ కూడా ఒక్కసారి కదలాలన్నమాట. రాజు అంటే ఇప్పుడు మనం దేవుడు రథం పైన కదిలితే ఏ విధంగా అయితే అవన్నీ మనం చూస్తాము, అటువంటి ఇదనమాట. సో ఇంకా రాజు బయలుదేరాల, తక్కువ సమయం ఉంది, అందరూ లేచారు ఒక్కసారి. రాజు బయలుదేరుతున్నారంటే మీరంతా ఎవరు రావద్దు, సమయం తక్కువ ఉంది, అందులో నేను వెళ్ళే మార్గం సొరంగ మార్గం కూడా వెళ్తున్నాను, మీరు రావద్దండి, ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఉన్న పరివారానికి అంతటి కూడా కృష్ణదేవరాయలు చెప్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి గొడుగు పట్టేవాడు ఒక వ్యక్తి ఉంటాడు ఈ సేవకుల్లోనే. ఆ గొడుగు దాదాపు 10 అడుగుల ఎత్తులో, దాదాపు తనకంటే ఎక్కువ బరువు, మన మనిషి కంటే ఎక్కువ బరువుతో 100 కేజీలు సుమారు ఇంచుమించుగా ఉండేటటువంటి పెద్ద గొడుగు ఉంటుంది. ఆ గొడుగును పట్టుకొని రాజుకు ముందు నడవాలి, అంటే గుర్రానికి ముందు నడవడం అది తన కర్తవ్యం అన్నమాట, తన డ్యూటీ. అట్లా ఇంకా గొడుగు పోలుడు మాత్రం, రాజా వీళ్ళంతా రాకపోయినా నేను మీతో పాటు వస్తాను, నా ధర్మాన్ని నన్ను పాటింపచేయండి, నా వృత్తిని నన్ను పాటింపచేయండి అని చెప్పేసి ఆ కృష్ణదేవరాయలను అడుగుతాడు.
లేదు లేదు, నేను వెళ్ళే మార్గం సొరంగ మార్గం, అది మామూలుగా ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అటువంటిది నువ్వు గొడుగు పట్టుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందులో నేను చాలా వేగంగా వెళ్ళాలి అనేసి అంటాడు. అందుకు ఒప్పుకోడు ఆ గొడుగు పోలుడు. ఆ గొడుగు పట్టేవాడిని గొడుగు పోలుడు అంటాం. గొడుగు పాలుడు లేదా గొడుగు పోలుడు 2 పదాలు కూడా ఉన్నాయి. లేదు రాజు, నేను మీతో పాటు వస్తాను నేను అనేసి అంటాడు. సరే, నువ్వు అంత ఆసక్తి చూపుతున్నావు కదా, కానీ చేసే అంటాడు. రాజు తెల్లగురం తెప్పించుకొని కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి ఆ సొరంగ మార్గం నుంచి బయలుదేరతాడు వేగంగా. గొడుగు పోలుడు ముందు గొడుగు పట్టుకొని వేగంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హంపి చేరుకుంటారు ఇద్దరు కూడా. హంపిలో ఉన్నటువంటి విరూపాక్ష స్వామిని అక్కడికి గుడికి చేరుకుంటాడు రాజు కృష్ణదేవరాయలు. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామిని దర్శించుకొని ఇంకా చీకటి పడింది కదా అని చెప్పేసి తన రాజా మందిరానికి వెళ్ళి అక్కడ కాస్త ఆహారం అవి తీసుకొని విశ్రాంతి తీసుకుంటాడు కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయలు విశ్రాంతి తీసుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో అట్లా ఆయనకు ఒక్కసారిగా గొడుగు పోలుడు గుర్తొస్తాడు. అరే, నేను ఒక్కనే కాదు కదా వచ్చింది, నాతో పాటు గొడుగు పోలుడు వచ్చాడు కదా, గుర్రం పైన వచ్చిన నేనే అలసిపోయాను ఇంత దూరం ప్రయాణానికి, ఆ గొడుగు పోలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గొడుగుని పట్టుకుని, అంత బరువైన గొడుగుని, వాడి పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పేసి ఒక్కసారి కృష్ణదేవరాయలకి ఆ ఆలోచన తట్టి అర్ధరాత్రి సమయంలో సైనికుల్ని పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి గొడుగు పోలుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసి రండి అని చెప్పేసి అంటారు. వీళ్ళు వెళ్ళారు, హంపి అంతా తిరిగారు, ఎక్కడున్నాడు ఈ గొడుగు పోలుడు అని చెప్పేసి చూస్తే ఎక్కడ వెతికినా కూడా ఆయన కనిపించలేదు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ, ఇట్లా మీ ఆయన వచ్చారా అంటే, లేదు అండి, అప్పుడు ఆ రోజు పెనుగొండకు వచ్చింది రాజుతో పాటు, ఆయన ఇంటికి చేరుకోలేదు ఇంకా అని చెప్పేసి అంటది వాళ్ళ భార్య ఇంట్లో. వీళ్ళు హంపి అంతా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు ఈయన, అసలు కనిపించడం లేదని చెప్పేసి ఆ విరూపాక్ష స్వామి ఆలయం దగ్గర ఒకసారి చూద్దాం ఎందుకే మస్జిద్ అని చెప్పి ఆలయం లోపలికి వెళ్ళి చూస్తారు. ఆలయంలో ఒకవైపు మూల పడిపోయి ఉంటాడు పూర్తిగా, అంటే అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటాడు, పడిపోయి ఉంటాడు. అరే, ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి అతన్ని రాజుకు సమాచారం తెలియజేస్తారు. రాజా, ఇట్లా గుళ్ళోనే ఒకవైపు పూర్తిగా ఆయనకు స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు, అంటే మన రాజవైద్యుని పిలిపించి ఆయనకు కావాల్సినటువంటి వైద్యం అందించండి వెంబడే అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా రాజవైద్యుని పిలిపించడము, ఆ గొడుగు పోలుడికి వైద్యాన్ని అందించి అతను కోలుకోవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది పూర్తిగా. అంటే అంత ఆ వేగం మీద అంత శరీరం అంతా అలసిపోయి ఉంటుంది. 2 రోజుల తర్వాత రాజు ఆ రాజ్యానికి పిలిపించుకుంటాడు. ఒకసారి రమ్మని చెప్పండి గొడుగు పోలుడు అని చెప్పేసి. గొడుగు పోలుడు వస్తాడు. వచ్చిన తర్వాత, నీ సేవకు నేను మెచ్చాను, వృత్తిపైన నీకున్నటువంటి ఆ యొక్క ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించావు, నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. ఇతనికి ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది, రాజు దగ్గరికి ప్రతిరోజు కూడా మేడం ఏదన్నా పేదలు కానీ అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ కోరికలు కోరడానికి ప్రతిరోజు వస్తుంటారు. వచ్చిన వాళ్ళకందరికీ దాదాపుగా న్యాయం చేసి రాజు పంపుతూ ఉంటాడు. ఇది ప్రతిరోజు చూస్తుంటాడు ఈ గొడుగు పోలు. రాజా, మీరు ప్రతిరోజు కూడా ఈ విధంగా చేస్తున్నారు కదా, అట్లా ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ దానాన్ని ఇచ్చే అవకాశం నాకు కల్పించండి అని చెప్పేసి అంటే, సరే మంచి కోరికే, బాగానే ఉంది, నీ కోసం కోరుకుండా నువ్వు ఇతరుల కోసం కోరుకుంటున్నావు, అలాగే కానివ్వు అని చెప్పేసి అంటాడు. ఒక మంచి ముహూర్తంలో రాజు సింహాసనం పైన ఉంటాడు కృష్ణదేవరాయలు. ఆయన పక్కనే ఇంకొక ఆసనం వేయించి ఆయన భార్య ఇద్దరు కూడా పక్కన కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలంటే ప్రతి ఒక్కరు చాలా మంది ఎక్కువ మంది భూములు అడుగుతారు. మాకు భూమి మాకు పలానా చోట భూమి ఇవ్వండి పలానా చోట. అడిగిన వాళ్ళకి ఈయన సరే అని చెప్పేసి అనడము ఈ గొడుగు పోలుడు. అక్కడ నుంచి వెళ్ళంగానే పక్కనే రాజశాసనంతో వాళ్ళకి హక్కుదారులుగా వాళ్ళకి శాసనాలు అందించడం వెంబడెంబడే జరుగుతూ వచ్చింది. ఇట్లా జరిగిపోయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా సంతోషిస్తాడు. నువ్వు ఇట్లా పరుల కోసం ఇతరుల కోసం నువ్వు మంచి కోరిక కోరావు చాలా అని చెప్పేసి అభినందిస్తాడు. ఈ గొడుగు పోలుడు, ఈ గొడుగు పట్టినటువంటి వ్యక్తి అసలు పేరు భూమనాయుడు. ఈ భూమనాయుడు పేరు పైన ఎక్కడెక్కడైతే ఈ వీళ్ళు భూములు తీసుకున్నారో వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆయన పేరు పైన పల్లెలు కట్టుకున్నారు. ఇక్కడ మన పులివెందుల దగ్గర కూడా భూమయ్య గారి పల్లె అని చెప్పేసి ఒకటి వస్తుంది. పులివెందుల దగ్గర ఒక గ్రామం ఉంది. అట్లే మనకు ఎక్కువగా బళ్ళారి ప్రాంతానికి వెళ్తే ఈయన గొడుగు పట్టుకొని ఉన్నటువంటి గుర్రం పైన గొడుగు పట్టుకున్నటువంటి కొన్ని ప్రతిమలు కూడా మనం చూడొచ్చు. ఇటు ప్రొద్దుటూరుకి వెళ్ళే రూట్ లో కూడా భూమయ్యపల్లె అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇట్లా ఆ భూమానాయుని పేరు మీద ఇట్లాంటి గ్రామాలు చాలా వరకు వెలిసాయి. ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ వీర గాథకు ప్రతి చిహ్నంగా ఈ రోజు ఇవి మనం చూడొచ్చు. ఈ విషయాలన్నీ కూడా
మెకంజీ కైఫియతుల్లో ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా. అట్లే హంపి నుంచి హరప్ప దాకా అని చెప్పేసి తిరుమల రామచంద్ర అని గొప్ప పరిశోధకుడు ఉన్నాడు మేడం. చాలా గ్రంథాలు రాశాడు. మన తెలుగు లిపి పుట్టు పూర్వోత్తరాలు లాంటి ఎన్నో గొప్ప గొప్ప పరిశోధన గ్రంథాలు రాశాడు. ఆయన హంపి నుంచి హరప్ప దాకా అనేటటువంటి గొప్ప పుస్తకము, దాంట్లో కూడా ఈ గొడుగు పోలుడు గురించి ఆయన వివరించాడు. ఈయన ఏంటి, ఈయన సాహసం ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఆ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. చాలా గొప్ప గ్రంథము. ఈ 2 గ్రంథాల్లో కూడా ఈయన యొక్క వృత్తాంతం, ఈ గొడుగు పోలుడు యొక్క ఈ వీరగాథ మనం ఆ పుస్తకాల్లో మనం చదువుకోవచ్చు. ప్రత్యక్షంగా ఆ గ్రామాల ద్వారా మనం చూడవచ్చు. సో విన్నారు కదండి డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారి మాటల్లో ఒక చారిత్రక ఘట్టం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ తేజ్తో శిరీష, సుమన్ టీవీ కడప.